బ్రేకింగ్ చూస్తున్నాము. సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. ఆయన్ని చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొచ్చారు అధికారులు. 3 రోజుల పాటు ఉమా మహేశ్వరరావుని విచారిస్తారు. బినామీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, ఇతర లావాదేవీలపై ఆరా తీయనుంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ నెల 21న ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆయన కూడబెట్టుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ చెబుతోంది. అది సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుని 3 రోజుల పాటు కూడా కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. 3 రోజుల పాటు కూడా ఆయన్ని విచారించబోతున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఏసీపీ ఉమా మహేశ్వరరావుని ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లోపలికి తీసుకొని వెళ్లడం జరిగింది. అతను ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ 11 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైల్లో ఉమా మహేశ్వరరావుని తమ ఆధీనంలోకి తీసుకుని నేరుగా బంజారాహిల్స్ లోని హెడ్ క్వార్టర్స్ కు తీసుకుని రావడం జరిగింది. ఈ నెల 22వ తేదీన ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపైన కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒకేసారిగా 14 ప్రాంతాల్లో ఈ రైడ్స్ చేయడం జరిగింది 22వ తేదీ. అందులో ఇతనికి సంబంధించిన ఇంటితో పాటు ఇతని బంధువుల ఇల్లు, అలాగే ఇతని కార్యాలయంలో ఏకకాలంలో దాదాపు 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఏపీలో అతని స్వగ్రామంతో పాటు వైజాగ్ లో అతని తల్లి నివాసం ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో దాదాపు 30 లక్షలకు పైగా కూడా నగదు, 60 తులాల బంగారు ఆభరణాలతో పాటు చాలా డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో 17 ప్రాంతాల్లో ల్యాండ్స్ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ ల్యాండ్స్ అన్ని కూడా కొంతమంది పేర్ల మీద ఉండడం, అవన్నీ కూడా బినామీలుగా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అనుమానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతని నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన వాదోపవాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా సిసిఎస్ లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమా మహేశ్వరరావు సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన కేసులో ఐఓగా ఉన్నాడు. ఈ కేసులోనే బాధితులకు సంబంధించిన దాంట్లో చాలా వరకు ఇతని పైన అభియోగాలు ఎక్కువగా వచ్చిన నేపథ్యం ఉంది. అలాగే చాలా వరకు సిసిఎస్ కు వచ్చిన కేసుల్లో సెటిల్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించాడు అన్న అభియోగాలు ఎక్కువగా ఉమామహేశ్వరరావు పైన ఉండడం జరిగింది. అలాగే ఇతని ఇంట్లో దొరికిన ల్యాండ్ డాక్యుమెంట్లు అన్ని కూడా ఇతర బినామీలకు సంబంధించిన వాళ్ళ పేర్లో ఉండడం జరిగింది. అలాగే ఒక ట్యాబ్ లో ఇతనికి సంబంధించిన బిజినెస్ సంబంధించిన లావాదేవీలన్నీ కూడా అందులో పేర్కొనడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు రాబట్టాల్సి ఉంది. దీంతో పాటుగా ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అతని వెనుక కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వివరాలు రాబట్టేందుకు అతన్ని కస్టడీలో కోరడం జరిగింది. కస్టడీలో భాగంగా ఇవాళ తీసుకుని వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే ఐఓ కేసును దర్యాప్తు చేస్తున్న ఐఓ ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్లీ అతన్ని కస్టడీలోనే విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తం 3 రోజుల పాటు ఈ కస్టడీ కొనసాగుతుంది. ఈ కస్టడీలో ఇతనికి ఇంట్లో స్వాధీనం చేస్తున్న ఆస్తుల వివరాలు కావచ్చు, 30 లక్షల నగదు ఎందుకు పెట్టుకున్నాడన్న దానికి సంబంధించి మొత్తం వివరాలను రాబట్టేందుకైతే ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సౌజన్య. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.